హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బంధువులున్నారు జాగ్రత్త. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒకానొకప్పుడు సూర్యాపురము అనే గ్రామంలో రంగధాముడు అనే దానశీలి ఉండేవాడు. ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయటం వలన కొద్ది కాలంలోనే బికారి అయిపోయాడు. ఆయన వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు. గ్రామంలోనే ఉండి కూడా వాళ్లల్లో ఒక్కరు కూడా రంగధాముడిని ఆదుకునేటందుకు ముందుకు రాలేదు. పైగా వాళ్ళు రంగధాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. వాళ్ల మాటల ప్రకారము రంగధాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ. వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసి బికారి అయిపోయాడని కొందరంటే, రంగధాముడిది అక్రమ సంపాదన అని, అందుకే అది నిలవలేదని మరికొందరు అన్నారు. ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని, రంగధాముడికి సాయపడ్డవాడికి పుట్టగతులుండవని కొందరు ప్రచారం చేశారు. రంగధాముడి బంధువులు కాని కొందరికి ఆయనకు అంతో ఇంతో సాయపడాలని ఉన్నది. అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రంగధాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్యాబిడ్డలతో దూర ప్రాంతాలకి బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు క్రింద చతికిలపడ్డారు. పిల్లలు వెంటనే నిద్రపోయారు. రంగధాముడి భార్య విచారంగా, ఏమండి, మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా, వాళ్ళందరూ మన మీద పగబట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది. రంగధాముడు నవ్వి, వెర్రిదానా, వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనని ఆదుకోవలసిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నుంచి తప్పించుకునేటందుకే వాళ్ళలా దుష్ప్రచారం ప్రారంభించారు. మన పట్ల బాధ్యత లేని వాళ్ళకి మనమిచ్చేది పుచ్చుకోవటమే తప్ప వేరే ఆలోచన ఉండదు, తెలిసిందా అన్నాడు. రంగధాముడి భార్య నిట్టూర్చి నిద్రలో పడింది. అంతలో రంగధాముడికి కూడా చిన్న కునుకు పట్టింది. ఆ కునుకులో ఆయనకొక కల. అందులో ఒక సాధువు కనిపించి, ముందు వెనక ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయటం వలన నీకు ఈ గతి పట్టింది. అయితేనేం, నువ్వు చేసుకున్న పుణ్యము ఉట్టినే పోదు. అది రాగి ఉంగరంగా మారి ఈ చుట్టు తొర్రలో ఉన్నది. నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బిస్తుంది. కానీ ముందుగా నువ్వొక పని చెయ్యాలి. ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో. అక్కడ రచ్చబండ దగ్గర 10 మంది మనుషులుంటారు. వాళ్లల్లో ఒక్కడు మాత్రమే నీకు బంధువు. అడిగి తెలుసుకోకుండా నీ బంధువును నువ్వు గుర్తిస్తే నీ వేలుకున్న రాగి ఉంగరము బంగారపు ఉంగరంగా మారిపోతుంది. ఆ క్షణం నుంచి అది నీకు రోజూ కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది. తెలిసి కూడా అపాత్రదానం చేయనంత కాలము ఉంగరం మహిమ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్లు. నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. త్వరగా బయలుదేరు అన్నాడు. ఉలిక్కిపడి లేచిన రంగధాముడికి వెతికి చూస్తే చెట్టు తొర్రలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది. అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలికి సరిగ్గా సరిపోయింది. రంగధాముడు భార్యాబిడ్డల్ని నిద్రలేపి కోనవరం వైపు దారి తీశాడు. చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. కలలో సాధువు చెప్పినట్లే అక్కడ 10 మంది మనుషులున్నారు. ఆశ్చర్యం, అప్పుడు వాళ్ళు రంగధాముని గురించే మాట్లాడుకుంటున్నారు. మా నాన్న సూర్యపురం వెళ్ళి గుండె నొప్పి వచ్చి పడిపోతే ఎరుగున్న వాళ్ళు కూడా ఎరగనట్లు నటించారు. ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన్ని వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు. తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బ్రతికించాడు రంగధాముడు. ఇప్పుడు ఆయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోతాడట. మంచివాళ్లకు రోజులు కావివి అన్నాడొకడు. అలా ఒక్కొక్కరే రంగధాముణ్ణి పొగుడుతూ ఉంటే కేశవుడు అనేవాడొకడు మాత్రము, అసలు విషయం మీకు తెలీదు. రంగధాముడి తాత ఎక్కడలేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు. ఆ పాపఫలము రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది. ఆ పాపఫలము రంగధాముడి తండ్రికి కూడా రాచపుండై అంటుకున్నది. సాధువులను అడిగితే, నీకున్నదంతా దానం చేయటం మొదలుపెట్టు. నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగి నాణెం ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగధాముడికి చెప్పారు. ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు. దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా. న్యాయంగా ధనార్జన చేయటం ఆ వంశంలోనే లేదు.
అందువలనే రంగధాముడి తండ్రి రాచపుండుతో పోయాడు. ఆయన పేదవాడైపోయాడు అన్నాడు. అదా సంగతి. బాగా చెప్పావు కేశవా. లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్పదాత అనుకునేవాళ్ళము అని అన్నారు మిగతా వాళ్ళంతా. అప్పుడు రంగధాముడు కేశవుని సమీపించి, నాయనా, నా పేరు రంగధాముడు. కోనవరంలో నాకు బంధువులున్నట్లు తెలియదు. పోలికను బట్టి నువ్వు తప్పకుండా మా బంధువు అయి ఉండాలని తోస్తున్నది అన్నాడు. ఆ వచ్చినది రంగధాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి, అయ్యా, తమను గురించి చాలా విన్నాం. మా అదృష్టం కొద్దీ మీ దర్శనమైంది. తమ బోటి గొప్పవారికి కష్టాలు రావటము మాకు విచారం కలిగిస్తున్నది. తమకు మేమే విధంగా సాయపడగలమో చెప్పండి అన్నారు. అప్పుడు రంగధాముడు తన ఎడమ చేతి వైపుకు చూసుకున్నాడు. చూపుడు వేలుకున్న రాగి ఉంగరము బంగారు ఉంగరంగా మారిపోయింది. ఆయన వాళ్ళందరితోనూ, బాబులు, నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాణ్ణి కాను. మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు. మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి, నేనే ఇస్తాను. నాకే సాయము వద్దు అన్నాడు. వెంటనే వారిలో ఒకడు కళ్ళనీళ్లతో, నేను షావుకారుకి 100 వరహాలు బాకీ పడ్డాను. వడ్డీతో కలిపి అది 500 రేపటికి బాకీ తీర్చకపోతే షాహుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానంటున్నాడు అన్నాడు. దానికి రంగధాముడు, నువ్వు షావుకారుని తీసుకొని రాత్రికి మా ఇంటికి రా. మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే. ఇవాళకు అక్కడే ఉంటాను అన్నాడు. రంగధాముడు మళ్లీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది. వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి, నువ్వు నాకు పెదనాన్నవైతావని నాన్న చెప్పాడు. పద ఇంటికి వెళదాము అన్నాడు. జరుగుతున్నదంతా రంగధాముడి భార్యాబిడ్డలకు ఆశ్చర్యంగా ఉన్నది. అయితే ఆ రాత్రి రంగధాముడు కేశవుడి ఇంట్లోనే ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు. ఎడమ చేతి చూపుడు వేలుకున్న బంగారపు ఉంగరము ఆయనకు కోరిన డబ్బు ఇస్తున్నది. ఆ విషయము రంగధాముడు భార్యకు చెప్పాడు. మర్నాడు రంగధాముడు తిరిగి సూర్యాపురానికి ప్రయాణమైతూ ఉండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి, అన్నయ్య, కూతురు పెళ్లికి 2000 వరహాలు తక్కువయ్యాయి. నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉన్నది అన్నాడు. నీకు తప్పక సాయపడతాను. వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పదా అన్నాడు రంగధాముడు. రుణపత్రమా? అంటే నువ్వు నాకు సాయం చేయవన్నమాట, అప్పిస్తావన్నమాట, అవునా అన్నాడు కేశవుడు తండ్రి తెల్లబోతూ. సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడైతాడు. నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాళ్ళుగా చూడలేను కదా, అందుకే అప్పిస్తాను అన్నాడు రంగధాముడు. పోనీ అప్పిస్తే మాత్రము అయిన వాళ్ళకి పత్రాలెందుకు, నోటి మాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి. నువ్వెవరికైనా నోటి మాట మీద అప్పులిచ్చి చూడు, నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగధాముడు. కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు. రంగధాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాక దారిలో మళ్లీ అదే చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు రంగధాముడు భార్యాబిడ్డలు. పిల్లలు నిద్రపోయారు. అప్పుడు రంగధాముడి భార్య భర్తని, అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది. వెర్రిదానా, వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు. నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు. అర్థమైందా? తెలియని వాడెవడైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండాలి. కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మనకు తెలియనంతకాలము ఎవరిని మోసగాళ్ళుగా భావించకూడదు. అలా భావించటం వలన ఎందరో మంచివాళ్లకు కూడా మనం సాయపడలేకపోతాము. ఇక బంధువులు స్నేహితులు అంటావా, వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పివ్వటం మంచిది కాదు. అర్థమైందా అన్నాడు రంగధాముడు. ఈ సమాధానానికి తృప్తిపడి రంగధాముడి భార్య నిద్రపోయింది. తర్వాత రంగధాముడు చిన్న కునుకు తీస్తూ ఉండగా అప్పుడు కలలో మళ్లీ సాధువు కనిపించి, అడిగిన వాళ్ళందరికీ దూరాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి దానాలే గొప్పవి. కోనవరంలోని బంధువును గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్లు తెలిసింది నాకు. ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికము నీ దరిదాపులకు కూడా రాదు అని మాయమయ్యాడు. తర్వాత సూర్యాపురం చేరుకున్న రంగధాముడు ఎంతో కాలము మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు. మరొక కథ పేరు బంగారు ఎలుక. ప్రతిష్టాన దేశంలో సుప్రతిష్టము అనే గొప్ప నగరం ఉండేది. ఆ నగరంలో ఒక వైశ్య స్త్రీ ఉండేది.
ఆమె భర్త చనిపోగానే దాయాదులు అతని ఆస్తి యావత్తూ కాజేశారు. భర్త పోయేనాటికి ఆమె గర్భవతిగా ఉండి అనంతరము ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె అష్టకష్టాలు పడి ఆ కొడుకును పెంచి పెద్ద చేసింది. కొడుకు పెద్దవాడయ్యాక ఒకనాడు తల్లి వాడితో ఇలా చెప్పింది: నాయనా, నువ్వు వైశ్య కుమారుడివి. వ్యాపారము మన కులవృత్తి. దురదృష్టవశాత్తు నువ్వు ఆగర్భ దరిద్రుడవు. అందుచేత వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ధనం లేదు. అయితే ఈ నగరంలో ధనగుప్తుడు అనే కోటీశ్వరుడున్నాడు. పేద వ్యాపారుల బిడ్డలకి సహాయం చేస్తాడు. ఆయన దర్శనం చేసుకుని పెట్టుబడికి ధనం తెచ్చుకో అన్నది. తల్లి చెప్పినట్టే ఆ వ్యాపారి బిడ్డ ధనగుప్తుడిని చూడబోయాడు. ఆ సమయంలో ఆ కోటీశ్వరుడు మరొక యువకుణ్ణి కోప్పడుతున్నాడు: నీకు కొంచెమైనా వ్యాపార దక్షత లేదు. నీకు ఎన్నిసార్లు ధన సహాయం చేశాను. దానిమీద లాభం సంపాదించలేకపోగా నేనిచ్చినది కూడా పోగొట్టుకున్నావు. తెలివిగలవాడివైతే ఆ చచ్చిన ఎలుకను పెట్టుబడిగా చేసుకొని లక్షలు సంపాదించవచ్చు అంటున్నాడు. ఈ మాటలు వింటున్న కుర్రవాడు ధనగుప్తుడిని ధనం అడగలేదు. దూరాన చచ్చిపడి ఉన్న ఎలుకను తీసుకున్నాడు. దానిని తీసుకుని పోయి ఒక వర్తకుడి పిల్లికి ఆహారంగా ఇచ్చి దానికి ప్రతిఫలంగా 2 దోసిళ్ల శనగలు పుచ్చుకున్నాడు. వాటిని వేయించి కారపు శనగలు చేసి ఒక మంచినీళ్ల కుండ తీసుకొని ఊరి బయటికి వెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో కట్టెలు కొట్టుకొని వచ్చేవాళ్లు అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కుర్రవాడు వారి యోగక్షేమాలు విచారించి తలా కాసిని కారపు శనగలు పంచిపెట్టి తాగేటందుకు మంచినీళ్ళిచ్చాడు. అందుకు వాళ్ళు ఎంతో సంతోషించి తలా 2 కట్టెలు కుర్రవాడికిచ్చి వెళ్ళిపోయారు. ఈ విధంగా సంపాదించిన కట్టెలు చిన్న మోపు కట్టి కుర్రవాడు కూడా నగరంలోకి తిరిగి వచ్చి వాటిని అమ్మి ఆ డబ్బులో కొంత పెట్టి మళ్లీ శనగలు కొన్నాడు. ఇలా కొన్నాళ్లు జరిగాక అతను కట్టెల మోపులే కొనదగినంత ధనం కూడబట్టాడు. తర్వాత కారపు శనగల బేరం మాని కట్టెల మోపులు కొని భద్రం చేశాడు. ఇంతలో వర్షాకాలం వచ్చింది. కట్టెలకు గిరాకీ హెచ్చింది. తాను కొన్న కట్టెలన్నీ అమ్మేసి ఆ డబ్బుతో ఒక చిల్లర దుకాణం పెట్టాడు. చిల్లర వ్యాపారము రాను రాను పెద్ద వర్తకంగా పరిణమించింది. వర్తకాన్ని బాగా పెంచుకొని దానిమీద వచ్చే లాభాలతో ఇళ్ళు వాకిళ్ళు తోటలు దొడ్లు కొని కాలక్రమాన ఆ కుర్రవాడు లక్షాధికారి అయినాడు. అతని సంపదకు మూలము ఎలుక గనక అందరూ అతన్ని ఎలుక శెట్టి అని పిలవసాగారు. ఎలుక శెట్టి ఒకనాడు బంగారంతో ఒక ఎలుకను చేయించి దానిని తీసుకుని వెళ్ళి ధనగుప్తుడికి సమర్పించి, అయ్యా, ఇది మీరు నాకు చూపించిన పెట్టుబడి. దీనివలన నేను చాలా ధనం గడించాను. వడ్డీతో సహా దీనిని మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎలుక శెట్టి కథ యావత్తు విని ధనగుప్తుడు అతడి తెలివితేటలకి సద్బుద్ధికి సంతోషించి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేస్తూ ఆ బంగారు ఎలుకని అల్లుడికి కానుకగా ఇచ్చాడు. మరొక కథ పేరు నమ్మిన బంటు. ఈ కథను రచించిన వారు జి. సుబ్రహ్మణ్యం గౌడు గారు. బుక్కన్నపాలెం అనే గ్రామంలో జక్కన్న పెద్ద భూస్వామి. ఆయన వద్ద లక్కప్ప అనే పాలేరు చిన్నతనం నుంచి నమ్మకంగా పనిచేసేవాడు. ఒకసారి కొన్ని ధాన్యం బస్తాలు బండిలో వేయించి పట్నంలో షావుకారికిచ్చి డబ్బు వసూలు చేసుకుని రమ్మని లక్కప్పకు చెప్పాడు జక్కన్న. అప్పుడు లక్కప్ప భార్యకు అనారోగ్యంగా ఉంది. అందుకని వాడు ప్రయాణం మానుకోలేక భార్యను కూడా బండిలో ఎక్కించుకొని వెంట తీసుకుని వెళ్ళాడు. పట్నంలో ధాన్యం అమ్మకము డబ్బు వసూలు బాగానే అయ్యాయి. కానీ లక్కప్ప భార్యకు ప్రాణం మీదకు వచ్చింది. వేరే దారి లేక యజమాని డబ్బులో కొంత వాడుకొని వైద్యం చేయించాడు భార్యకి లక్కప్ప. తిరిగి వెళ్ళాక జరిగింది తెలిసి, ఇంతకాలము నువ్వు నమ్మిన బంటు అనుకున్నాను. కానీ ఇలా నాకు చెప్పకుండా నా డబ్బు వాడి నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదు. ఇంత జరిగాక నిన్ను పనిలో ఉంచుకోలేను. వేరే ఎక్కడైనా పని వెతుక్కో అని జక్కన్న లక్కప్పను పంపించేశాడు. లక్కప్ప ఎంతో బాధపడి వేరే చోట పనిలో కుదిరాడు. అయినప్పటికీ వాడి దృష్టంతా జక్కన్న ఇంటి మీద పొలాలపైన మాత్రమే ఉండేది. చిన్నతనం నుంచి అలవాటైన పనులకు దూరం కావటము బాధ అనిపించి వాడు ఖాళీ దొరికినప్పుడల్లా జక్కన్న పొలాల్లో కలుపు తీయటము, మామిడి తోటకు కాపలా కాయటము, రాత్రి పశువులకు దాణా వేయటము చేస్తూ ఉండేవాడు. అలాంటప్పుడు జక్కన్న కంటబడితే లక్కప్పని కసిరి తిట్టి పంపించేసేవాడు.
ఇంత చేసినా విశ్వాసం లేని ఆ జక్కన్న చుట్టూ ఎందుకురా తిరుగుతావు? వాడొట్టి స్వార్థపరుడు అని కొందరు మందలిస్తే తన యజమానిని ఎవరేమన్నా సహించనని లక్కప్ప గసిరేవాడు. ఇవన్నీ జక్కన్నకి ఎప్పటికప్పుడు తెలిసినా మళ్ళీ పనిలో పెట్టుకుంటానన్న ఆశతో దొంగ నాటకం ఆడుతున్నాడు అని తిట్టేవాడు లక్కప్ప గురించి చెప్పేవాళ్లతో. ఇలా కొంతకాలం గడిచింది. ఒక రాత్రి జక్కన్న ఇంట్లో దొంగలు పడి తాళ్లతో కట్టి ఇల్లంతా దోచుకుపోబోతున్న సమయంలో ఊరువాళ్లు కొందరు సమయానికి వచ్చి దొంగల్ని బంధించి జక్కన్న కుటుంబాన్ని రక్షించారు. వాళ్లకు లక్కప్ప సమయానికి కబురు చెప్పడం వలన అప్పుడక్కడికి రాగలిగారుట. జక్కన్న వెంటనే లక్కప్ప కోసం కబురు పెడితే వాడింట్లో లేడని తెలిసింది. వెతికి చూడగా వాడు జక్కన్న గొడ్లశాలలో ఉన్నాడు. వాడు జక్కన్నని చూస్తూనే, బాబుగారు, శుభవార్త, మన కర్రిమరక లావు పెయ్యి దూడని ఈనింది. నాకు నిన్న దీన్ని చూడగానే అనుమానం పుట్టి దగ్గర ఉందామని వచ్చాను. అప్పుడే ఇంట్లో కలకలం వినిపించి దొంగల గురించి తెలుసుకొని నలుగురిని పురమాయించి నేను ఆవు దగ్గర ఉన్నాను అన్నాడు. జక్కన్నకి ఆశ్చర్య ఆనందాలతో కళ్ళనీళ్లు తిరగ్గా, ఏరా, నిన్ను నా ఇంటి ఛాయలకు రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు అన్నాడు. తమరేం చెప్పినా చేస్తాను, కానీ తమకు నీడలాంటి వాణ్ణి, తమని విడిచిపెట్టి ఎలా ఉండగలను? నా వల్ల తప్పు జరిగి కోపం కొద్దీ అలాగన్నారు. కానీ మీకు మాత్రము నా గురించి తెలీదా? తమరు నన్ను పనివాడిగా మీ ఇంట్లో నుంచి తొలగించారు, కానీ నేను తమరిని యజమానిగా నా మనస్సు నుంచి తొలగించలేదు అన్నాడు లక్కప్ప. అలాంటి నమ్మిన బంటూ తనకు తపస్సు చేసినా దొరకడని గ్రహించిన జక్కన్న, అంతకాలము వాడిని పాలేరుగానే చూశాను తప్ప ఆత్మీయుడిగా చూడలేదని గ్రహించి సిగ్గుపడి మళ్లీ వాడిని పనిలోకి చేర్చుకోవటమే కాక మంచి యజమానిగా పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు జానకి అబద్ధం. ఈ కథను రచించిన వారు వాణిశ్రీ గారు. విజయపురి నగరంలో రాత్రివేళ ఒక సత్రం దగ్గర తచ్చాడుతున్న యువకుణ్ణి గూఢాచారిగా అనుమానించిన రాజభటులు పట్టుకొని రాజు ముందు హాజరుపరిచారు. ఆ యువకుడు రాజు ముందు తన తలపాగాను తొలగించగానే పొడవాటి కురులు బయటపడ్డాయి. పెట్టుడు మీసం తీసివేయగా అతడొక అందమైన యువతి అని అందరికీ అర్థమైపోయింది. మహాప్రభు, నా పేరు జానకి, కాంబోజరాజు కుమార్తెను. నా మేనమామ కుట్ర చేసి నా తల్లిదండ్రుల్ని చంపి రాజ్యం హస్తగతం చేసుకున్నాడు. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. విశ్వాసపాత్రుడైన ఒక సైనికుడి సాయంతో అక్కడి నుంచి బయటపడి ఓడ ప్రయాణం చేసి ఇక్కడకు చేరుకున్నాను. తమరు నన్ను కాపాడి నాకు ఆశ్రయం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నది ఆ అమ్మాయి. ఆమె రాజకుమారి అని తెలియగానే రాజెంతో సంతోషించి, నీకు నేను ఏ విధంగా సాయపడగలనో చెప్పు. అయితే కాంబోజ ద్వీపానికి వెళ్ళి నీ రాజ్యం నీకు తిరిగి ఇప్పించమని మాత్రము అడక్కు అన్నాడు. ప్రభు, నాకు రాజ్యకాంక్ష లేదు. విజయపురి వైద్య విద్యాలయము ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. నాకిక్కడ వైద్య విద్య అభ్యసించే అవకాశం కలిగించండి. వైద్యం నేర్చుకుని ప్రజాసేవ చేయాలని నా కోరిక అన్నది జానకి. రాజు ఆమెకి అంతఃపురంలో వసతి సౌకర్యాలు కల్పించి ప్రతిరోజు వైద్య విద్యాలయానికి వచ్చి వెళ్ళటానికి ఏర్పాట్లు చేశాడు. ఇది జరిగిన కొంతకాలానికి విశ్వనాథుడు అనే వ్యక్తి రాజును కలుసుకొని, మహాప్రభు, నాది వల్లభపురం. నేను బట్టలు నేసి జీవిస్తుంటాను. నా మేనకోడలు జానకి మీ అంతఃపురంలో ఉన్నట్లు తెలిసి ఇలా వచ్చాను. ఆమె కొంతకాలం క్రితము అకారణంగా ఇల్లు వదిలిపెట్టింది అని చెప్పాడు. రాజు ఆశ్చర్యపడి వెంటనే జానకిని అక్కడికి రప్పించి, ఇతడు నిజమే చెబుతున్నాడా అని అడిగాడు. జానకి విశ్వనాథుణ్ణి చూస్తూనే తడపడి, ప్రభు, ఇతడు చెప్పింది చాలా వరకు నిజం. అయితే నేను అకారణంగా ఇల్లు వదిలిపెట్టలేదు. ఇతడు నా తండ్రికి 1000 వరహాలు అప్పిచ్చి అది తీర్చలేదని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోబోతే ఇంట్లో నుంచి పారిపోయి ఇలా వచ్చాను అన్నది. ఆమె చెప్పింది నిజమేనని విశ్వనాథుడు కూడా ఒప్పుకోక తప్పలేదు. రాజు జానకితో, నువ్వు నాకు రాజకుమార్తెనని అబద్ధం చెప్పటం నేరం. దీనికి నీ సంజాయిషి ఏమిటి అన్నాడు. ప్రభు, నేను రాజకుమార్తెనని చెప్పగానే పూర్వాపరాలు విచారించకుండా నాకు సకల మర్యాదలు చేశారు. అంటే నేను చూపులకు రాజకుమార్తెలాగానే ఉన్నానని కదా అర్థము. అదీకాక రాజవంశీకులనే తప్ప సామాన్యులను గౌరవించని సంస్కారం మనది. వైద్య విద్యాలయంలో ఉన్నత వంశీయులకి, సంపన్నులకు మాత్రమే ప్రవేశార్హత ఉంది.
వైద్య విద్యాలయంలో ఉన్నత వంశీయులకు, సంపన్నులకు మాత్రమే ప్రవేశార్హత ఉంది. నిరాశ్రయులైన యువతి కాంభోజరాజు కూతురైతేనేమి, సాలెవాని ఇంటి ఆడపడిచైతేనేమని ఒకే విధంగా గౌరవించే ప్రభువులు కరువైనప్పుడు నాలాంటి వాళ్ళు ఆశయ సాధనకు అబద్ధాన్నాశ్రయించక తప్పదు కదా అన్నది జానకి. రాజు తన ఆరోపణకు సిగ్గుపడి జానకిని అంతఃపురంలోనే ఉండి వైద్య విద్యను కొనసాగించమన్నాడు. ఆయన విశ్వనాథుణ్ణి గట్టిగా మందలించి పంపించేసి జానకి విద్యాభ్యాసం పూర్తయ్యాక తన కొడుక్కే ఇచ్చి పెళ్లి చేసి ఆమెను దేశానికి మహారాణిని చేశాడు. జానకి రాణి అయ్యాక దేశంలో అందరూ ప్రజలు ఒకే కుటుంబంలా ఉండసాగారు. మరొక కథ పేరు రక్షణ కవచాలు. ఈ కథను రచించిన వారు జె. రామలక్ష్మి గారు. భూపతి అనే గొప్ప సంగీత విద్వాంసుడు ఓ పట్టాన ఎవరిని శిష్యులుగా తీసుకోడనే పేరు. ఒకసారి రుద్రయ్య అనేవాడాయన్ని కలుసుకొని సంగీతం నేర్చుకోవాలని ఉంది అని చెప్పాడు. భూపతి వాడిని ఒకసారి ఏదైనా పాట వినిపించమని అడిగి విన్నాక, నీ ఇంట్లో ఎవరెవరుంటున్నారు అని అడిగాడు. నాకెవ్వరూ లేరు, ఏకాకిని అని చెప్పాడు రుద్రయ్య. సంవత్సరం క్రితం నీ ఇంటికి వచ్చాను. అప్పుడు నీ భార్య అమృతం లాంటి పానకం ఇచ్చింది. ఇప్పుడు ఆమెకేమైంది అని అడిగాడు భూపతి ఆశ్చర్యంగా. రుద్రయ్య విచారంగా, నా మీద కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నీ ఇంటికి రోజూ సంగీతం నేర్పడానికి వస్తే తాగటానికి అమృతం లాంటి పానకం ఇవ్వవా? వెంటనే నీ భార్యను బ్రతిమిలాడి వెనక్కి తెచ్చుకో, లేకుంటే నేను నీకు సంగీతం నేర్పను అన్నాడు భూపతి. రుద్రయ్య అప్పటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళకి మళ్ళీ కనిపించి, అయ్యా, తమరు చెప్పినట్లే చేశాను, ఇక నాకు సంగీతం నేర్పండి అన్నాడు. ఇంటికి రాగానే వెంటనే పాఠం మొదలు పెట్టలేదు. చక్కగా కబుర్లు చెప్పే మనిషి కావాలి నాకు. అప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఓ ముసలాయన నాతో ఎంతో బాగా కబుర్లు చెప్పాడు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఎంతో హాయిగా అనుభూతి చెందాను. ఆయనెవరు అని అడిగాడు భూపతి. ఆయన నా తండ్రి. ప్రస్తుతం నా మీద కోపంతో వేరే ఉంటున్నాడు అని చెప్పాడు రుద్రయ్య. అలాంటి తండ్రిని ముసలి వయసులో వేరే ఉండనిచ్చిన నువ్వేం మనిషివి? నేను నీకు సంగీతం నేర్పాలంటే ఆయన తిరిగి ఇంటికి రప్పించు అన్నాడు భూపతి చిరాగ్గా. రుద్రయ్య అలాగే చేసి మళ్ళీ భూపతిని కలుసుకున్నాడు. సంగీతము శివుడి నుంచి వచ్చింది. శివుడి అంశతో ఆంజనేయుడు అవతారం వచ్చింది. ఆంజనేయుడు సంగీతంలో ఆ విధంగా చాలా గొప్పవాడయ్యాడు. ఆంజనేయుడు సంగీతంలోనే కాక బలంలో కూడా సాటిలేని మేటి. అందుకే వ్యాయామం చేసే వాళ్ళందరూ ఆంజనేయుడిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. అప్పట్లో నీ ఇంట్లో ఓ కుర్రాడు వ్యాయామం చేస్తూ ఉండేవాడు. వాడిప్పుడేమయ్యాడు అన్నాడు భూపతి. అయ్యా, వాడు నా ఏకైక పుత్రుడు. నా మీద కోపంతో ఇల్లు వదిలిపెట్టాడు అన్నాడు రుద్రయ్య నీరసంగా. వాణ్ణి చూడగానే నాకు ఆంజనేయుడు గుర్తుకు వచ్చి సంగీతావేశం పుడుతుంది. అలాంటి ఆవేశంలో ఎలాంటి వాడినైనా సంగీతంలో నా అంతటి వాణ్ణి చేయగల విధంగా పాఠాలు చెప్పగలను. నీ ఇంట్లో వాడు లేకుండా నీకు సంగీతం నేర్పడం నాకు సాధ్యం కాదు అన్నాడు భూపతి. ఇది జరిగిన వారం రోజులకి రుద్రయ్య మళ్ళీ భూపతిని కలుసుకొని, అయ్యా, ఇప్పుడు నా కొడుకునే కాదు కోడల్ని కూడా వెనక్కి తెచ్చుకున్నాను. ఎలాగూ మీరు దాని గురించి కూడా చెబుతారని నాకు తెలుసు అన్నాడు. భూపతి వాణ్ణి మెచ్చుకొని, ఒకటి తర్వాత ఒకటిగా విషయం చెప్పడం నాకు అలవాటు. సంగీత పాఠాలు ఒకటి తర్వాత ఒకటి నేర్చుకోవాలిగా. అలా చెప్పటం అలవాటై మామూలు వ్యవహారాల్లోనూ అలాగే చేస్తున్నాను. నీ కోడల్ని రప్పించి మంచి పని చేశావు. నా సంగీతానికి ఆమె కూడా ఇంట్లో ఉండాలి. ఆమె ఎంతో చక్కగా బొమ్మలు వేస్తుంది, మంచి చిత్రకారిణి. ఒక కళాకారుడికి మరో కళాకారుడో కళాకారినో అంటే ఆసక్తి ఉంటుంది. ఆమె చిత్రాలు చూడటానికైనా రోజు మీ ఇంటికి రావాలనిపిస్తుంది. ఆ విధంగా రోజు నేను నీకు సంగీతం నేర్పగలుగుతాను అన్నాడు. అయ్యా, ఇంకే షరతులు విధించకుండా వెంటనే సంగీతం ప్రారంభించండి. అయితే తమరు శ్రమపడి నా ఇంటికి రానవసరం లేదు. రోజు నేనే మీ ఇంటికి వచ్చి సంగీతం నేర్చుకుంటాను అన్నాడు రుద్రయ్య. నేను సంగీతం నేర్పటానికి నీ ఇంటికే వస్తానని మొదటి నుంచి చెబుతున్నాను కదా. అందుకే నీ వాళ్ళందరినీ వెనక్కి రప్పించమన్నాను. ఇప్పుడు నన్ను నీ ఇంటికి రావద్దనటంలో అర్థమేమిటి? నీ తండ్రి చెప్పే చల్లటి కబుర్లు నేను వచ్చి వినకూడదనుకుంటున్నావా?
అని భూపతి ఇంకా ఆవేశంతో ఏదో అనబోతూ ఉండగా మధ్యలో ఆపి, అయ్యా, అదేమీ కాదు. మీరు చాలా గొప్ప మనసు కలవారని అందరూ చెప్పుకుంటారు. నాకు సంగీతం పట్ల ఉన్న అభిలాషను కనిపెట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరిగి నన్ను నా కుటుంబాన్ని కలపాలని ఆ షరతులన్నీ పెట్టారని నేను ఊహించాను. తమరికి నిజంగా నా కుటుంబ సభ్యులతో పని లేదని నాకు తెలుసు అన్నాడు రుద్రయ్య. నువ్వు పొరపాటుగా అనుకుంటున్నావు. నేను నీ ఇంటికే వచ్చి నేర్పుతాను. నా ఇంట్లో నేర్పను అన్నాడు భూపతి. రుద్రయ్య కంగారుగా, అయ్యా, అసలు విషయం తమరికి అర్థం కావటం లేదు. నేను సంగీత సాధన ప్రారంభించాకే నా ఇంట్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేను మాత్రం నా వాళ్ళు లేకపోయినా సంగీతం వదలకూడదనుకున్నాను. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. మీ గురించి నా వాళ్ళందరినీ వెనక్కు తీసుకొని వచ్చాను. అయితే ఇంట్లో సంగీత సాధన జరగదని మాట ఇచ్చాకనే వాళ్ళందరూ వెనక్కి రావడానికి అంగీకరించారు అన్నాడు. అలా ఎలా వీలైతుంది? నేను వాళ్ళతో మాట్లాడతానుండు అంటూ భూపతి అప్పటికప్పుడు బయలుదేరి రుద్రయ్య ఇంటికి వెళ్ళాడు. రుద్రయ్య కుటుంబ సభ్యులందరూ ఆయనకు సకల మర్యాదలు చేసి, సంగీతం పేరు చెప్పి విడిపోయిన కుటుంబాన్ని సంగీతం పేరుతోనే కలిపిన మహానుభావులు తమరు. మా కుటుంబం మీకెన్నో విధాలా రుణపడి ఉంటుంది అన్నారు ఏకకంఠంతో. అంతా బాగానే ఉంది. మీ రుద్రయ్యకి మీ ఇంట్లో సంగీతం నేర్పనిచ్చి నా రుణం తీర్చుకొనివ్వండి అన్నాడు భూపతి. వాడి సంగీత సాధనకి మాలో ఏ ఒక్కరూ భరించలేము. మీ చేతులతో కలిపిన కుటుంబాన్ని మళ్ళీ మీరే విడదీయకండి. సంగీత సాధన మీ ఇంట్లోనే జరిగేలా చూడండి అన్నారు వాళ్ళంతా ఏకకంఠంతో. రుద్రయ్య గొంతెత్తి పాడాడంటే చుట్టుపక్కల వాళ్ళు నా ఇంటి మీద దాడి చేస్తే నేనెలా తట్టుకోగలను? మీ ఇంట్లో అయితే చల్లటి కబుర్లు, తీయటి మాటలు చెప్పి శాంతింప చేయటానికి రుద్రయ్య తండ్రి ఉన్నాడు. అమృతం లాంటి పానకాన్నిచ్చి చల్లబరచడానికి రుద్రయ్య భార్య ఉంది. అప్పటికీ లొంగకపోతే బెదిరించటానికి కసరత్తు చేసే రుద్రయ్య కొడుకున్నాడు. ఈ ఇంట్లో కళలకు అన్యాయం జరిగిపోతుందని ఎవరైనా బాధపడితే రుద్రయ్య కొడలు వేసిన చిత్రాలు చూడగానే అది పోతుంది. వీరందరూ రుద్రయ్య సంగీత సాధనకు రక్షణ కవచాలు. వీరందరూ కలిసి ఉండని ఇంట్లో రుద్రయ్యకు సంగీత సాధన ఎలా సాధ్యము అన్నాడు భూపతి గంభీరంగా. ఈ మాటలు వింటూనే రుద్రయ్య ఇంటిల్లిపాది గొల్లుమన్నారు. అప్పటికి తన గొంతు ఎలాంటిదో రుద్రయ్యకు అర్థమైంది. వాడు భూపతితో, అయ్యా, ఈ విషయం తమరు నాకు ముందే చెప్పాల్సింది అన్నాడు. వెర్రివాడా, నిన్ను అభిమానించే వారందరూ నీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడే నీకు నీ గొంతు విషయం గురించి తెలుసుండాలి. కుటుంబంలో అయిన వాళ్ళంతా ఒకరికొకరు రక్షణ కవచాలు. సంగీతం కోసమే కాదు, దేనికోసం కూడా దూరం చేసుకోకూడదు అన్నాడు భూపతి. భూపతి చెప్పినట్లు తన గొంతు సంగీతానికి సరిపోదని గ్రహించిన రుద్రయ్య మళ్ళీ సంగీతం జోలికి పోకుండా తన కుటుంబంతో కలిసుండి కలకాలము హాయిగా జీవించాడు. మరొక చిన్న కథ పేరు మారువేషం. ఈ కథను రచించిన వారు కె సత్యనారాయణ గారు. రామాపురం గ్రామంలో ఊరి చివర చెట్టు మీద 2 దెయ్యాలు చేరి దారిన పోయేవారిని అల్లరి పెట్టి డబ్బు దోచుకుంటున్నాయని పుకారు పుట్టింది. గ్రామస్తులు చీకటి పడితే అటుగా వెళ్ళటం మానేశారు. సత్యం అనేవాడు ధైర్యవంతుడు. వాడొక రోజున ఎక్కడి నుంచో వస్తూ ఊరి చివర చెట్టు దగ్గర ఆగి విశ్రాంతి కోసము తల క్రింద మూట పెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో 2 దెయ్యాలు రానే వచ్చాయి. అవి వాణ్ణి దగ్గర ఉన్న డబ్బు ఇవ్వమని బెదిరించాయి. సత్యము చెలించకుండా, నేను మీలాంటి దెయ్యాన్నే. ఈరోజు సరదా పుట్టి మనిషిగా మారు వేషం వేశాను. రండి, కూర్చొని మీ విశేషాలు చెప్పండి అంటూ లేచి కూర్చున్నాడు. అంతే, ఆ 2 దెయ్యాలు అక్కడి నుంచి ఒకటే పరుగు లంకించుకున్నాయి. ఆ దెయ్యాలు మారువేషంలో ఉన్న మనుషులేనని గ్రహించిన సత్యము నవ్వుకొని ఊళ్ళోకి వెళ్ళి జరిగింది చెప్పాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.